అందరికీ నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రా సంఘాలన్నీ ఐక్యవేదికగా మారి 18న తలపెట్టినటువంటి బీసీ జేఏసీ తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతును ప్రకటించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. అయితే రాష్ట్ర బంద్కు ముఖ్యమైనటువంటి కారణాన్ని ఒకసారి తెలుసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో 57% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వటాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా ఈ బీసీలకు పేదరికంలో ఉన్నటువంటి బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పించడాన్ని తట్టుకోలేనటువంటి కొన్ని అగ్రవర్ణ సంఘాలు చేసినటువంటి పని వల్ల ఈ జీవో అనేది స్టేకు గురికావడం జరిగింది. జీవో అనేది ఆటంకం ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగింది కాదు. తమిళనాడు రాష్ట్రంలో 50% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినారు. టోటల్ బీసీలు అక్కడ మొత్తం రిజర్వేషన్ 69% జరిగిపోయింది. కానీ తెలంగాణ విషయంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటాన్ని తప్పుపడుతూ జీవో నెంబర్ 9ని స్టే చేయటాన్ని మా ముద్రా సంఘాల ఐక్య వేదిక సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ బీసీ బిల్లు అనేది తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. వాస్తవానికి ఒక రిజర్వేషన్ అనేది 50% దాటాలి అంటే, 50% క్యాప్ దాటాలి అంటే, ఇందిరా సాహ్ని కేసులో వచ్చినటువంటి తీర్పు ప్రకారము 50% దాటాలి అంటే ఖచ్చితంగా అది 9వ షెడ్యూల్లో చేర్చబడి ఉండాలి. 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఎవరు కారణము? చేర్చాల్సింది ఎవరు? చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏదనేది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ అసెంబ్లీలో మాత్రము 8 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినారు. కానీ కేంద్రంలో మాత్రం దీనికి మోకాలు అడ్డుతా ఉన్నారు. ఇది ఏ నీతి అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ద్వంద్వ నీతి కాదా అని బీజేపీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి వెంటనే ముఖ్యంగా ఈ బీసీ జేఏసీ ఏదైతే ఏర్పడిందో, బీసీ జేఏసీ అనేది అన్ని పార్టీల మద్దతు కోరాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీలో మనము ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ 42% రిజర్వేషన్తో మనకు ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ప్రవేశపెడితేనే అది 6 నెలల వరకు అది కొనసాగుతుంది. ఆ లోపు మన ఎలక్షన్లు జరుగుతాయి, తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ దానికి సహకరించాల్సినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ బీసీ జేఏసీకి చైర్మన్ గా ఉన్నటువంటి మా అన్న టైగర్ ఆర్ కృష్ణన్నను మేము స్వాగతిస్తా ఉన్నాము. అయితే మా టైగర్ కృష్ణన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా వారి మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. వారు బీజేపీ పార్టీని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే బెదిరించాల్సినటువంటి అవసరం ఉంది. మీతో పాటు మేము నడవటానికి సిద్ధంగా ఉన్నాము. మద్దతు అంటే ఉత్తగా ప్రెస్ మీట్ లో మద్దతు చెప్పడం కాదు, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మీ యొక్క కార్యాచరణలో ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధంగా ఉంది ఈ ముదిరాజ్ జాతి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉన్నది అంటే అది ముదిరాజ్ కులం. కానీ అటువంటి ముదిరాజ్ కులాన్ని మీరు బీసీ జేఏసీ ఏర్పాటు చేసి
అక్కడ బీసీ జేఏసీలో ముదిరాజులకు పాత్ర ఇవ్వకపోవడానికి కూడా మేము ఖండిస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కంకణ బద్దులై ప్రత్యక్షంగా పోరాటాలకు దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము చేసేటటువంటి డిమాండ్ ఒకటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వారి వారి అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. ఆ విధంగా బీసీ జేఏసీ అనేది వారి మీద ఒత్తిడి పెంచాలి. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వారి యొక్క కేంద్రంలో ఉన్నటువంటి అధ్యక్షులను ఒప్పించి ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టించేటటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 57% ఉన్నటువంటి బీసీల వెంట ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా మా వెంటనే ఉన్నారు. 92% జనాభా ఉన్నటువంటి మేము ఒక్కసారి తలుసుకుంటే ఎవరైతే బీసీ ద్రోహులుగా ఉన్నారో వాళ్ళ భరతం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మా బీసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి మా కృష్ణన్న గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీ జేఏసీలో ఉన్నటువంటి కోర్ కమిటీలో కూడా ముదిరాజులకు స్థానం కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు, సహకరించినటువంటి మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై ముదిరాజ్, జై బీసీ, జై తెలంగాణ. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు నా పేరు